యా థ్యాంక్ యూ డాడీ లైక్ బెస్ట్ ప్లేస్ వెతికించినందుకు అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించినందుకు. యాక్చువల్గా 2 days సర్జరీ అయిపోయింది, బట్ నేను 2 days నుంచి ఇంకా స్పెట్స్ వెతుక్కుంటూనే ఉన్నాను. యాక్చువల్గా నేను 10 years నుంచి కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల లైక్ అది కామన్గా వెతుక్కోవడం అలాగా అలవాటు అయిపోయింది. బట్ ఇప్పుడు గుర్తొచ్చింది లైక్ నాకు అసలు అవసరం లేదని చెప్పి. హాయ్ ఆల్, ఐఎమ్ శ్రావణి. నేను బిఫోర్ ఇలాంటి స్పెట్స్ యూజ్ చేసేదాన్ని. ఐఎమ్ ఫ్రమ్ మార్కాపూర్ అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ స్పెట్స్ యూజ్ చేస్తున్నప్పుడు లైక్ కంటిన్యూస్గా లైక్ 10 to 14 hours నేను స్క్రీన్ టైం యూజ్ చేయాలి. అండ్ లైక్ చాలా స్ట్రైన్గా ఉండేది కంటిన్యూస్గా ఎంతసేపు స్పెట్స్ యూజ్ చేయాలని చెప్పి. ఫైనల్లీ లైక్ ఐ గెట్ టు నో అబౌట్ దిస్ లేజిక్ సర్జరీ అండ్ హ్యావింగ్ అ వెరీ గుడ్ టెక్నాలజీ. అండ్ ఐ కేమ్ హియర్ అండ్ ఫస్ట్ సర్జరీ అంటే ఐ ఫెల్ట్ లైక్ వెరీ స్కేర్డ్. బట్ ఇక్కడ స్టాఫ్ అండ్ డాక్టర్స్ వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. ఫైనల్గా సర్జరీ రూమ్కి వెళ్ళాను అండ్ అక్కడ వాళ్ళు పడుకున్న తర్వాత ఒక గ్రీన్ లైట్ చూడమని చెప్పారు. అండ్ ఐ వాస్ కంటిన్యూస్లీ సీయింగ్ దట్ అండ్ విత్ ఇన్ 5 to 10 minutes దే సెడ్ లైక్ సర్జరీ కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. ఐ వాస్ వెరీ షాక్ లైక్ హౌ ఇట్స్ కంప్లీటెడ్ వెరీ క్విక్లీ అని. ఫైనల్గా నా సర్జరీ అయిపోయింది అండ్ నేను ఇంతకుముందు స్పెట్స్ పెట్టుకొని ఎంత క్లియర్గా అయితే చదవగలిగాను, ఇప్పుడు కూడా సేమ్ అలాగే చదవగలుగుతున్నాను విత్ ఇన్ ఏ బ్లింక్ ఆఫ్ ఐ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. నేనైతే నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సజెస్ట్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో మీ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి. ప్యూర్ విజన్ ది బెస్ట్.